Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ నుంచి పేరెంట్స్ నుంచి ఇంటర్మీడియట్ కాలేజ్ వివరాలు ఇంకొన్ని కావాలి సార్ అని చెప్పేసి మెసేజ్ రావడం అనేది జరుగుతూ ఉంది. సో లాస్ట్ ఇయర్ కూడా నేను చాలా మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియో చేసిన తర్వాత చాలామంది ఇంకొంచెం బ్రీఫ్గా చెప్పండి సార్ కాలేజ్ గురించి అని చెప్పారు. కాబట్టి ఈ మధ్య నేను కొంచెం పర్సనల్గా విజిట్ చేసి కూడా కొన్ని కాలేజ్ గురించి చెప్పాను. ఏదైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి 9 IIT JEE అకాడమీ కూడా నేను వెళ్ళాల్సి ఉంది, పర్సనల్గా విజిట్ చేయాల్సి ఉంది. బట్ ఈ బిజీ షెడ్యూల్ వల్ల వెళ్ళలేకపోతున్నాను. అయినప్పటికీ కూడా మనకున్నటువంటి సమాచారం మేరకు ఆ కాలేజ్ గురించి ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను అనమాట. ఇది కూడా ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ IIT JEE అకాడమీగా హైదరాబాద్లో పేరున్నటువంటి కాలేజ్ కాబట్టి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కూడా మొత్తం IITలో చదివినటువంటి స్టూడెంట్స్ కాబట్టి, సో ఈ కాలేజ్ గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాను. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది, నచ్చింది అనుకున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇక మన వీడియోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి జూనియర్ కాలేజ్ అండ్ IIT అకాడమీ నీట్ అండ్ శాట్ అకాడమీ వచ్చేసి మనకి 9 ఎడ్యుకేషన్ అనమాట. ఈ 9 ఎడ్యుకేషన్ అకాడమీ అనేది మనకి విద్యానగర్లో 2012లో 40 మెంబర్స్ స్టార్ట్ అయిందనమాట. సో ఇప్పుడు దాదాపు మనకి హైదరాబాద్లోనే 10 బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. సో విద్యానగర్ తర్వాత వీళ్ళు వచ్చేసి మనకి కొత్తపేటలో SR నగర్, LB నగర్, కుక్కట్పల్లి, నార్సింగి, సుచిత్ర, సో నేరెడ్మెట్, బాజ్పల్లి, అత్తాపూర్. సో లాస్ట్ ఇయర్ అనేది వీళ్ళు స్టార్ట్ చేశారన్నమాట. ఇట్లా సక్సెస్ఫుల్గా 40 మెంబర్స్తో స్టార్ట్ చేసినటువంటి ఈ 9 IIT JEE అకాడమీ అనేది సో 10 బ్రాంచెస్గా హైదరాబాద్లో ఈరోజు రన్ అవుతుంది అనమాట. సో ముఖ్యంగా ఎందుకు ఇంత రిజల్ట్స్ వచ్చాయి ఎందుకన్నట్లయితే, ఈ 9 అకాడమీ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఫౌండర్స్ అందరు కూడా IITians అనమాట. ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఫౌండర్ కనుక తీసుకున్నట్లయితే భరత్ తేజ, IIT ఖరగ్పూర్. అదేవిధంగా కో ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో ఒకరు వచ్చేసి జశ్వంత్, ఇంకొకరు వచ్చేసి శ్రీకాంత్ అనమాట. సో వీరి ఆధ్వర్యంలో ఈ ఇన్స్టిట్యూషన్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా కార్పొరేట్ కాలేజ్కి భిన్నంగా ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏందనుకున్నట్లయితే బ్యాచ్కి 35 మెంబర్సే ఉంటారు. ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో తీసుకున్నట్లయితే ఖచ్చితంగా 1:6 అనేది చాలా 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 మంచి రేషియో అనమాట. ఇది 35 మెంబర్స్ పర్ బ్యాచ్ అనేది నాకు తెలిసి ఏ కార్పొరేట్ కాలేజ్లో కానీ ఏ IIT JEE అకాడమీలో కానీ ఉండదు. సో దీనివల్లనే వీరు సక్సెస్ అనేది ఈ రోజున దాదాపు చాలామంది స్టూడెంట్స్కి ఇక్కడ సో IIT NITలలో IIITలలో సీట్స్ అనేది రావడమే జరిగిందనమాట. ఇదొక మంచి ఏదైతే పెట్టారో కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు మన 9 అకాడమీలో. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 70% ఆఫ్ ది ఫ్యాకల్టీ అందరూ కూడా IITiansే. మిగతా వాళ్ళు కూడా IITians కానప్పటికీ NITస్లలో అదేవిధంగా ఐసర్ అటువంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో చదివినటువంటి ఫ్యాకల్టీ ఉన్నారన్నమాట. నేను మొత్తం కూడా వీళ్ళ ఫ్యాకల్టీ ప్రొఫైల్ చెక్ చేశాను. అందరూ కూడా యంగ్ ఫ్యాకల్టీ, అదేవిధంగా ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ అనమాట. ఎందుకంటే ఎప్పటికైతే స్టూడెంట్స్ కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నట్లయితే స్టూడెంట్స్కి వాళ్ళు డౌట్స్ అడగడానికి కానీ మంచి అవుట్పుట్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో వీరిలో కొంతమంది పేర్లను ఈరోజు మీకు చూపించబోతున్నాను. వేరియస్ బ్రాంచెస్లో ఉన్నటువంటి ఈ ఫ్యాకల్టీ ఎవరైందనేది కూడా మీకు చూపించబోతున్నాను అనమాట. ఎందుకంటే చాలామందికి నిజంగా ఉన్నారా లేరా అనే డౌట్ కూడా ఉంటుంది అనమాట. అందుకనే మొత్తం డేటా సేకరించి మీకు ఏ బ్రాంచ్లో ఏ ఫ్యాకల్టీ ఉంటున్నారు అనేది కూడా మీకు చూపిస్తాను అనమాట. సో విద్యానగర్ బ్రాంచ్లో తీసుకున్నప్పటికీ కూడా మీరు చూసుకున్నట్లయితే ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అందరూ కూడా మీరు ఇక్కడ IIT ఖరగ్పూర్లో నుంచి ఉన్నవారు, NIT వరంగల్ నుంచి, సో IIT గువాహతి నుంచి ఉన్నారనమాట. SR నగర్లో తీసుకున్న IIT ఇండోర్, సో IIT ఖరగ్పూర్, అదేవిధంగా మళ్ళీ IIT ఖరగ్పూర్ కేతన్. కొత్తపేట బ్రాంచ్ తీసుకున్నా కానీ IIT జోధ్పూర్, IIT హైదరాబాద్, అదేవిధంగా మీకు సుచిత్ర క్యాంపస్లో తీసుకున్నా కానీ IIT రూర్కీ, అదే నీరజ్ అతను కూడా IIT ఖరగ్పూర్ అనమాట. LB నగర్లో కూడా సో IIIT హైదరాబాద్, NIT వరంగల్ నుంచి ఉన్నారు. కుక్కట్పల్లి బ్రాంచ్లో కూడా మీకు IIT రూర్కీ నుంచి ఇక్కడ మీకు టాప్ ఫ్యాకల్టీ అనేది ఉన్నారనమాట. అట్లా మీకు ఫిజిక్స్ తీసుకున్నా, ప్రీవియస్గా మనం మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడము, ఫిజిక్స్ తీసుకున్నా కానీ మీకు ఇక్కడ ఖరగ్పూర్, కాన్పూర్, IIT బాంబే, ఓకేనా. సో బిట్స్ పిలా నుంచి కూడా ఉన్నారన్నమాట. సో ఇట్లా మనకి కెమిస్ట్రీ కూడా తీసుకున్నా కానీ సో మొత్తం కూడా మీకు ఫ్యాకల్టీ అందరూ కూడా IITs, NITs, IIIT హైదరాబాద్, అదేవిధంగా ఇక్కడ అనుషారెడ్డి JNT హైదరాబాద్ అనమాట. సో ఇట్లా టాప్ ఫ్యాకల్టీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే IITలో వీళ్ళు ఆల్రెడీ చదివి వచ్చారంటేనే వీరికి సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉంటుంది ఏందనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అనేది లేదనమాట. ఓకే. సో అదేవిధంగా మనకి ఇక్కడ
ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఇప్పుడు మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నప్పటికీ కూడా జేఈ మెయిన్స్ కావచ్చు, లేదా విధంగా అడ్వాన్స్డ్ కావచ్చు, అదేవిధంగా మనం ఏదైతే డీమ్డ్ యూనివర్సిటీస్ రాస్తున్నామో ఇవన్నీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ అనమాట. ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా స్టూడెంట్స్కి ఎక్స్పీరియన్స్ అనేది అవసరము. ఆన్లైన్ టెస్ట్ రాస్తున్నప్పుడు టైం మేనేజ్మెంట్ కావచ్చు, ఆ క్వశ్చన్స్ని వాళ్ళు చదివి అర్థం చేసుకొని ఈ ఎక్స్పీరియన్స్ అంతా అనేది కావాలి. కాబట్టి వీళ్ళకంటూ ఒక ఆన్లైన్ టెస్టింగ్ ల్యాబ్ అనేది ఒకటి ఉందన్నమాట. ఇది వచ్చేసి నాకు తెలిసి ఇది ఎక్కడా లేదు, దాదాపు ఏ కాలేజ్ కూడా మెయింటైన్ చేయట్లేదు. సో బహుశా కొన్ని కాలేజ్ మెయింటైన్ చేయొచ్చు, కానీ సో నాకు తెలిసి మాత్రం ఇది ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి. సో ఇక్కడ కూడా ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళ యొక్క క్యాలిబర్ మొత్తం కూడా ఈ ఆన్లైన్ టెస్ట్ ద్వారా తెలుసుకొని, ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఫ్యాకల్టీ సలహాలు తీసుకొని వారు పూర్తిగా డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. ఇదొక అంటే బిఫోరే స్టూడెంట్ ఎగ్జామ్ రాయబోయే ముందే వాళ్ళని వాళ్ళు అసెస్ చేసుకొని వాళ్ళ ఫాల్ట్స్ ఏమైనా ఉన్నట్లు క్లియర్ చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇవే కాకుండా సో ఇక్కడ వచ్చేసి మీకు డౌట్ క్లారిఫికేషన్ సెషన్ అని చెప్పేసి ఎవ్రీడే ఉంటుంది మీకు. అదేవిధంగా స్టడీ అవర్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఒక సపరేట్ గ్రూప్ ఐఐటియన్స్ డెడికేటెడ్గా ఇక్కడ మీకు ఉంటారనమాట. సో సిబిఎస్ఈ వాళ్ళకు కూడా మీకు సపరేట్ అప్రోచ్ అనేది ఉంటుంది. సో మీకు ప్రతి డౌట్స్ని కూడా క్లారిఫై చేస్తారు. ఇవన్నీ కాకుండా నార్మల్గా మనము ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇంకా మీకు స్ట్రెస్ రిలీఫ్ కోసము స్పోర్ట్స్ కావచ్చు, మ్యూజిక్, ఆర్ట్స్ కావచ్చు, ఇట్లా అదర్ ప్రోగ్రామ్స్ మీద కూడా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు అనమాట. ఎందుకంటే ఒక ఐఐటికి మనం జేఈకి ప్రిపేర్ అవుతున్నాం, నీట్కి ప్రిపేర్ అవుతున్నాం అంటే స్టూడెంట్కి కొంత స్ట్రెస్ అనేది ఉంటుంది. ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావాలంటే ఇటువంటి స్పోర్ట్స్ గేమ్స్తో పాటు నెక్స్ట్ మనం ఒక ప్రొఫెషనల్ కెరియర్లో అడుగు పెడుతున్నప్పుడు సాఫ్ట్ స్కిల్స్ అనేవి కూడా చాలా అవసరం. కాబట్టి వాటి మీద కూడా వీళ్ళు దృష్టి పెట్టడం అనేది చాలా మంచి పరిణామం అనమాట. సో అదేవిధంగా ఇక్కడ కొన్ని స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్స్ అనేది కూడా మేము ముందు ఉంచాను. సో కాబట్టి ఎవరైతే ఈ ఇయర్ 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి ఒక మంచి కాలేజ్ ఎవరైతే అన్వేషిస్తున్నారో సో వారందరికీ కూడా ఈ 9 ఐఐటి జేఈ నీట్ అకాడమీ అనేది, అదేవిధంగా శాట్ అనమాట, శాట్ అనుకున్నటువంటి వాళ్ళకు కూడా చాలా మంచి కాలేజ్. సో కాబట్టి ఒకసారి ఎవరన్నా కానీ కాలేజీని విజిట్ చేసి మీరు పర్సనల్గా మీరు కూడా విజిట్ చేయండి. నేను నెక్స్ట్ మంత్ విజిట్ చేయబోతున్నాను. కొత్తపేటలో కూడా బ్రాంచ్ అనేది ఉంది. సో దాదాపు 10 బ్రాంచెస్ ఉన్నాయి. సో నేను వచ్చేసి ఇక్కడ మీకు కొత్తపేట బ్రాంచ్ యొక్క నెంబర్ అనేది ఇస్తున్నాను. సో ఇవన్నీ చూసుకోండి. సో ఇది స్టూడెంట్స్, సో 9 ఐఐటి జేఈ అండ్ నీట్ అకాడమీ అనమాట. సో సిబిఎస్ఈ ఉందన్నమాట. ఇక్కడ సిబిఎస్ఈతో పాటు స్టేట్ సిలబస్ కూడా 2 ఉన్నాయి. సో కాబట్టి వీటిని కాంటాక్ట్ అయ్యి మీకు ఉన్నటువంటి బ్రాంచెస్లో ఏది అందుబాటులో ఉంది, ఏది దగ్గరలో ఉంది, లేకపోతే రెసిడెన్షియల్ క్యాంపస్ మీకు ఏది నచ్చితే ఆ క్యాంపస్లో ఖచ్చితంగా మీరు జాయిన్ కావచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ చదివిన వాళ్ళు జేఈలో మంచి ర్యాంక్ సాధించారు. జేఈతో పాటు అదర్ టాప్ డీమ్డ్ యూనివర్సిటీస్, అదేవిధంగా తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఉన్నటువంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్ అనేది ఈ ఐఐటి జే అకాడమీ నుంచి పొందారు. కాబట్టి సో ఈ కాలేజీని కూడా నేను బెస్ట్ ఇంటర్మీడియట్ కాలేజ్ మన ప్రయారిటీ లిస్ట్లో పెట్టుకొని లాస్ట్ ఇయర్ చెప్పాను. సో లాస్ట్ ఇయర్ కాలేజీ పేరు మాత్రమే చెప్పాను, బట్ ఇయర్ మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట. త్వరలో ఈ కాలేజీని కూడా విజిట్ చేసి ఇంకా మీకు పూర్తి వివరాలు ఇస్తాను అనమాట. ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.